విచ్చేసిన మరి తెలుగుదేశం నాయకులు, మరి పెద్దలు ఆంజనేయులు గారు, మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే గారు ముద్రపోయిన వెంకటేశ్వరరావు, మరి జనసేన నాయకులు, మరి ఇక్కడికి విచ్చేసిన టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా జేహో బీసీ కార్యక్రమం మరి గత 4 మండలాల్లో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి నాయకులు కూడా బీసీ సోదరుల గురించి మాట్లాడటం జరుగుతుంది. అందరూ బీసీ గురించి గత ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడటం జరుగుతుంది. బీసీలో గత 77 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బీసీలకు అన్యాయం జరగటం, మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి బీసీలని వెనుకబడితనానికి గురి చేయటం, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, విద్య కానీ, వైద్య కానీ, మరి అట్లాగే ఆర్థిక వనరులు కానీ, మరి వాళ్ళకి ఆ పర్సెంటేజ్ ప్రకారంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తీసుకురావడం లేదనేది మరి అందరికీ తెలిసిన విషయం. మరి మనం ప్రజాస్వామ్యంలో మరి బీసీలు కానీ దాదాపు ప్రతి నియోజకవర్గంలో 70 నుంచి 80% బీసీలు ఉంటారు. మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి బీసీ సపోర్ట్ లేనిదే ఏ ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డారు. మరి ఆ రకంగా బీసీలు మన అండతో గెలుతున్నాం కానీ, అసెంబ్లీకి వెళ్తున్నాం, పార్లమెంట్కి వెళ్తున్నాం కానీ మనం దానికి తగినట్టు బీసీ కార్యకర్తలు కానీ మనం వాళ్ళకి ఎటువంటి మరి మేలు చేయట్లా. మరి బీసీల్లో దేశం మొత్తం మీద దాదాపు 70-80% బీసీలు ఉన్నారు. రాజ్యాంగానికి కూడా మరి వాళ్ళకి సరైన ఇది రావటం లేదు. దానికి కానీ మరి బీసీల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి తగిన న్యాయం జరగట్లా. మరి ఇప్పుడున్న మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి నా బీసీ నా ఎస్సీ అని ఇప్పుడు మొదలెట్టింది. మరి 4 సంవత్సరాల మరి 8 నెలల నుంచి బీసీలని ఎస్సీలను వదిలేసి ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్గా మరి ఆయన ఏదో బస్సు యాత్ర పెడతాడు. మరి బీసీలకు నేను పదవులు ఇచ్చేసాను, మినిస్టర్లు ఇచ్చేసాను, అన్నీ ఇచ్చేసాను, బీసీకి అందరు అనుకున్నారని అనుకుంటున్నాడు. కానీ మరి ఆ పదవులన్నీ నా మాత్రమని ప్రజలందరూ తెలుసు. ఆ పదవులు, ఆ మినిస్టర్లన్నీ మరి వాళ్ళ నలుగురు రెడ్ల మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ నామ మాత్రం ఉండే ఈ పదవులు ఇచ్చి ఏదో బీసీలకు నేను అది చేసా ఇది చేశానని చెప్పడం, అది మరి మన ముఖ్యమంత్రికి మరి అందరికీ ఈ ఎలక్షన్లో మళ్ళీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆయన పాదయాత్రలో మరి ముద్దులు పెట్టుకుంటా మరి ఆయన తిరగటంలో బీసీలకు ఎంతో న్యాయం చేస్తారని మన ప్రజలందరినీ ఒప్పించి మరి ఏదో రకంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి మరి దాదాపు ఇంకా 3 నెలల్లో మరి ఆయన ముఖ్యమంత్రి పదవి అయిపోతుంది. ఇంతవరకు బీసీలకి న్యాయం చేసింది ఏం లేదు. మరి ఈ కులగణన అనేది ఇప్పుడు మొదలుపెట్టి 10 రోజుల్లో చేయాలన్నారు. మరి ఇదే ప్రకారం మరి ఆయన వచ్చిన మొదట్లోనే జరిగితే బీసీల్లో 56 శాఖలని డిసైడ్ చేసి కార్పొరేషన్ పెట్టానన్నాడు. మరి 56 శాఖల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఫండ్ ఇవ్వాలి, ఎంత రిలీజ్ చేయాలి, మరి వాళ్ళ స్టూడెంట్లు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, మరి అదంతా మరి ఫస్ట్లో చేస్తే మరి వాళ్ళకి ఫండింగ్ అదంతా మరి ఇవ్వాలి ఆ కార్పొరేషన్లు. కానీ అది తెలిసి చివరిలో ఈ రకంగా ఆయన కులగణనలు చేయటం అది రాజ్యాంగం కూడా విరుద్ధమై దానికి కూడా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అది కూడా ఆయన చేసేది పొరపాటే. అందువలన ఏంటంటే బీసీలని ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాల్లో కంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా అన్యాయం చేసింది. రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వంలో బీసీలకి మరి మేలు జరిగి మంచి భవిష్యత్తు మరి ఈ రాబోయే ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.